యోగ్యమైనటువంటి ఒక వ్యక్తిగా, ఒక భక్తుడిగా, యోగ్యమైన ఒక భక్తుడిగా, ఒక శిష్యుడిగా, ఒక సేవకుడిగా, లేక ఒక నాయకుడిగా మనము జీవించాలి అని అంటే ఏం చేయాలి, ఎట్లా చేయాలి? ఎవరు యోగ్యుడైనటువంటి భక్తుడు, లేక శిష్యుడు, లేక సేవకుడు, లేక నాయకుడు? యోగ్యమైనటువంటి వ్యక్తి, యోగ్యమైనటువంటి శిష్యుడు, యోగ్యమైనటువంటి సేవకుడు లేక నాయకుడు. జ్ఞాపకం చేసుకున్నాను. నాయకుడు అనేది అదొక ఏమంటారు అంటే టైటిల్ కాదు, కానీ అది బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. లీడర్షిప్ మీన్స్ రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. ఈ బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు మూలంగానే ఏం జరిగింది అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. వారం రోజులు లేదా 11 లేదా 40 రోజులు ప్రయాణం 40 సంవత్సరాలు పెట్టింది. 40 సంవత్సరాలు పెట్టింది. ఇవాళ 1 నెల వెళ్ళిపోతున్నారు, కొన్ని అవర్స్లో, కొన్ని గంటలు వెళ్ళిపోతున్నారు వాళ్ళు బయట. చూద్దాం సంఖ్యాకాండం 13వ అధ్యాయం, సంఖ్యాకాండం 13వ అధ్యాయం 2వ వాక్యం నుంచి 17వ వాక్యం. పెద్ద స్టోరీ ఉంటుంది అక్కడ, పెద్ద స్టోరీ ఉంటుంది. ఇది అందరూ తెలిసిందే. క్లుప్తంగా నేను చెప్తాను, నా మాట వినండి, తీసి పెట్టుకుని అవసరమైన మాట చదవచ్చు. ఓకే, 2వ వాక్యం చదువు. సంఖ్యాకాండం 13:2. కనాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపము. వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుషుని మీరు పంపవలెను. వారిలో ప్రతివాడు ప్రధానుడై ఉండవలెను. మోషే యెహోవా మాట విని పారాను అరణ్యము నుండి వారిని పంపెను. వారందరూ ఇశ్రాయేలీయులలో ముఖ్యులు. వారి పేరు ఏమనగా అవసరం లేదు. అయితే 12 మందిని పంపించాడు. ఇక్కడ నుంచి వాళ్ళు ఏ దేశానికైతే వెళ్ళబోతున్నారో ఆ దేశం యొక్క స్థితిగతులను, పరిస్థితులను, రూట్ మ్యాప్ను అన్ని కూడా, అక్కడ ఎవరెవరు ఉన్నారు, మనం అక్కడ వెళ్ళి ఏం చేయాలి, మనం చేయవలసిన పనులు ఏంటి, ఎదుర్కోవాల్సినటువంటి సవాళ్ళు ఏంటి, అక్కడ ఉన్న ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి, మనకున్నటువంటి సవాళ్ళు ఏంటి, మనకున్నటువంటి ఏమంటారు పాజిటివ్ థింగ్స్ ఏంటి, నెగిటివ్ థింగ్స్ ఏంటి, ఇవన్నీ కూడా చూసి రావడానికి ఒక 12 ఎల్డర్స్ పంపించారు. 12 మంది పెద్దలు పంపించారు, 12 మెంబర్స్. వాళ్ళు వెళ్ళారు, మొత్తం చూశారు, తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన తర్వాత 17వ వాక్యం చదువుతారా? 16-17. దేశమును సంచరించి చూచుటకు మోషే పంపిన మనుషుల పేర్లు ఇవే. 17 మోషే కనాను దేశమును సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్లనే, మీరు ధైర్యం తెచ్చుకొని దాని దక్షిణ దిక్కున ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశం ఎట్టినో దానిలో. వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారంటే 31. ఓకే, అయితే అతనితో కూడా పోయిన మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనం వారి మీదికి పోజాలమనిరి. మరియు వారు తాము సంచరించి చూసిన దేశముల గురించి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూసిన దేశము తన నివాసులను భక్షించే దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేవులు, అక్కడ నెఫీలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీయులను చూచితివి. మా దృష్టికి మేము విడుదల వలె ఉంటివి, వారి దృష్టికి అట్లే ఉంటిమని. తెలుస్తుంది. విషయం ఏంటంటే మొత్తం ఎంతమంది వెళ్ళారంటే 12 మంది వెళ్ళారు. ఆ 12 మంది తిరిగి వచ్చారు. ఆ 12 మందిలో 10 మంది ఇచ్చిన టెస్ట్ మనీ స్టేట్మెంట్ అనమాట. ఎంతమంది? 10 మంది ఒక మాట మీద ఉన్నారు, 2 మాత్రం ఒక మాట మీద ఉన్నారు. 12 మందిలో 10 మంది ఒక మాట మీద ఉన్నారు, 2 మాత్రం ఒక మాట మీద ఉన్నారు. ఆ 12 మంది ఏం చెప్తున్నారంటే నెగిటివ్ పాయింట్స్ చెప్తూ ఉన్నారు. అయ్యో వీరేంద్ర స్వామి, అసలు వాళ్ళ దగ్గర చూసుకుంటుంటే వాళ్ళని చూసి మనం చూసుకుంటే వాళ్ళ కంటికి మేము మిడతల్లాగా, వాళ్ళు అనలేదు ఆ మాట, వీళ్ళే అనుకుంటున్నారు. మనం పోలేము, మన వల్ల కాదు, ఆ దేశం మనం సొంతం చేసుకోలేదు. అన్ని నెగిటివ్ థాట్స్.
అన్ని నెగిటివ్ థాట్స్. ఈ ఇద్దరు మాట్లాడతారేంటంటే లేదు 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 మనము సామర్థ్యం కలిగిన వారు మనం కాదు, మన దేవుడు వాళ్ళకన్నా గొప్పవాడు. ఆ దేవుడు ఈ దేశాన్ని మనకి వాగ్దానం చేసి ఇచ్చాడు, మనం సొంతం చేసుకోబోతున్నాము, మనం వెళదాము, అది మన సొంతం అవుతుంది అని చెప్పేసి అని వీళ్ళు ధైర్యంగా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇద్దరు చెప్పిన మాటను ఎవరు లెక్క చేయరు. వాళ్ళని రాళ్ళు పెట్టి కొట్టి చంపే ప్రయత్నం చేశారు, వాళ్ళు అవమానించారు. వీళ్ళు 10 మంది చెప్పినటువంటి సాక్ష్యం ఏం చేసిందో తెలుసా? ఈ 10 మంది చేసిన మిస్టేక్ ఏం తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 10 మందిలో భక్తిహీనత కనబడుతుంది. ఫెయిల్ అయిపోయినటువంటి వీళ్ళు నాయకులు, ఫెయిల్ అయిపోయినటువంటి నాయకులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అండర్ ఎస్టిమేట్ చేసుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము జనాల కంటే ఎప్పుడు కూడా తక్కువ వాళ్ళమని మనము అనుకోకూడదు. జనాలతో మనల్ని ఎప్పుడు కంపేర్ చేసుకుంటే అలాగే అనిపించింది. ప్రజలతో మనల్ని కంపేర్ చేసుకుంటే వాళ్ళ ఫిజికల్ సిచ్యువేషన్ని, వీళ్ళ ఫినాన్షియల్ స్టేటస్ని, ఓకే, వాళ్ళకు ఉన్నటువంటి ప్రాపర్టీస్ని, నీకున్న ప్రాపర్టీస్ని, వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్, వాళ్ళకున్న ఎడ్యుకేషన్, నీకున్న ఎడ్యుకేషన్, ఏమండి ఇవన్నీ కంపేర్ చేసుకుంటే ఫిజికల్ థింగ్స్ మనం తక్కువ వాళ్ళమే కావచ్చు. అందుకనే మనం మనుషులతో ఎప్పుడు మనల్ని కంపేర్ చేసుకోకూడదు, పోల్చుకోకూడదు. ఎప్పుడైనా సరే దేవునితోనే పోల్చుకోవాలి. ఎవరినైనా పోల్చినా దేవుడితోనే పోల్చాలి. ఆయన ముందు వీళ్ళు ఎంత ఆఫ్టర్ దేవుడు వారిని ఓడించి మనకి సొంతం చేస్తారు. ఈ భూమిని మనం సొంతం చేస్తాం. ఇది ప్రభువే, దేవుడు మనకి వాగ్దానం చేసి ఇచ్చింది. మన తండ్రులు, మన తాత ముత్తాతలు మనకు వాగ్దానం చేసి ఇచ్చింది కాదు. దేవుడు వాగ్దానం చేసి ప్రామిస్ చేసి నీకు ఏదైనా ఇచ్చాడంటే అది ఎప్పటికీ కూడా ఫెయిల్ అవ్వదు. దేవుడు నీకు ప్రామిస్ చేసి ఇచ్చాడంటే అది మాట ఎప్పుడు వెనక్కి తీసుకోడు. నిన్ను నువ్వు తక్కువ చేసుకోవద్దు, నిన్ను నువ్వు తక్కువ చేసుకోవద్దు, మనుషులతో కంపేర్ చేసుకొని నువ్వు తక్కువ చేసుకోవద్దు. విషయానికి వస్తున్నాను. దేవుడి మీద వీళ్ళకి నమ్మకం అంతగా లేదు. దేవుడు అంత సామర్థ్యం అయినటువంటి వాడు అని దేవుని శక్తి సామర్థ్యాలని అండర్ ఎస్టిమేట్ చేశారు, తక్కువ వాళ్ళు చేశారు. దేవుడిని చేతగాని వాళ్ళు చేశారు. అక్కడ దేవుడిని అక్కడ చేతగాని దేవుణ్ణి వాళ్ళు అవమానించే స్థితిలో వారు నిలబడ్డారు. తిరిగి వచ్చిన తర్వాత ఈ 10 మంది చేతకాని నాయకులు చెప్పినటువంటి టెస్టిమనీ లేకుంటే రిజల్ట్ని బట్టి, సమాచారాన్ని బట్టి వీళ్ళ ప్రభావం ఎంతమంది మీద పడింది తెలుసా? సుమారుగా వారిని వెంబడిస్తున్నటువంటి వాళ్ళని నమ్మి పంపించిన 20 లక్షల మంది మీద పడింది. అర్థమైందండి? వీళ్ళ ప్రభావం 20 లక్షల మంది మీద పడింది. నువ్వు చెప్పే సమాచారాన్ని బట్టి కొన్ని లక్షలు, కొన్ని కోట్ల మంది జీవితాలు ఆధారపడ్డాయి. వారు ధైర్యంగా ఉండాలా, దేవుణ్ణి నమ్మాలా, దేవుని వాగ్దానం సొంతం చేసుకోవాలా లేదా అనేది, వారు పరలోకం వాగ్దాన దేశంలో అడుగు పెట్టాలా లేకుంటే దూరం అయిపోవాలా అనేటువంటి నువ్వు చెప్పే సమాచారం మీదే ఆధారపడి ఉంది. నువ్వు చెప్పే సువార్త మీదే ఆధారపడి ఉంది. నువ్వు చేసే ప్రార్థన మీదే ఆధారపడి ఉంది. నువ్వు చేసే ఉపవాస కన్నీరు ప్రార్థన మీదే ఆధారపడి ఉంది. ఏమండి, నువ్వు చెప్పే సువార్త మీద, నువ్వు చెప్పే సాక్ష్యం మీదే ఆధారపడి ఉంది. ప్రజలు నమ్మి ప్రభువుని నమ్ముకొని వాగ్దాన దేశమైన పరలోకం అడుగు పెట్టాలా, నరకానికి వెళ్ళిపోవాలి. నీ క్లాస్మేట్స్, నీ కొలీగ్స్, నీ బిజినెస్ పార్ట్నర్స్, నీ ఫ్యామిలీ మెంబర్స్, నీ స్కూల్ మేట్స్, నీ ఫ్రెండ్స్, నీ నైబర్స్ నీ మీదే ఆధారపడి ఉంది. వాళ్ళు పరలోకం వెళ్ళాలా లేక దేవుడు అంటే భయపడి, దేవుణ్ణి చేతగాని వాడిగా చూసి, దేవుణ్ణి చులకన చేసి వారి జీవితాలను భయభ్రాంతులు చేసుకొని పరలోకాన్ని, వాగ్దాన దేశాన్ని పోగొట్టుకొని నరకానికి పోవాలా అనేటువంటిది నీ మీదే ఆధారపడు. నువ్వు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ మీదే ఆధారపడి ఉంది. నువ్వు ఇచ్చే సాక్ష్యం మీదే ఆధారపడి ఉంది.
నీ నాయకత్వం మీద ఆధారపడి ఉంది. నీకు అప్పగించిన బాధ్యతను నెరవేర్చే విషయంలోనే ఆధారపడి ఉంది. నువ్వు ఫెయిల్ అయిపోతావో పాస్ అవుతావో. నువ్వు ఫెయిల్ అయ్యేవాడిని గుర్తుపెట్టుకో. నీ నాయకత్వం, నీ బాధ్యత విషయంలో నువ్వు ఫెయిల్ అయిపోతే నువ్వు ఒక్కడు ఫెయిల్ అవడం కాదు, నీతో పాటు నీకు అప్పగించబడినటువంటి బాధ్యత, నువ్వు ఎంతమంది విషయంలో బాధ్యతను పొందావో వాళ్ళందరి భవిష్యత్తు కూడా నీ మీద ఆధారపడి ఉంది. వాళ్ళు దేవుడు నమ్ములు పరలోకం పోవాలో నరకానికి పోవాలో అని దయచేసి ఆలోచించు. వాళ్ళు ప్రభుత్వం నమ్ముకొని సన్నిధికి రావాలి, పరలోకం వెళ్ళాలి, ఆరాధనకు రావాలి. వాళ్ళు రావలేకపోతున్నారు అని అంటే నువ్వు ఫెయిల్ అయిపోయావు. ఈ రోజున ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు, కొంతమంది ఎగ్జామ్స్ రాస్తున్నారు, కొంతమంది రాయబోతున్నారు. ఈ మార్చి వచ్చింది అంటే, ఫిబ్రవరి ఎండింగ్, మార్చి ఏప్రిల్ వచ్చిందంటే ఎగ్జామ్స్ పరంపర మొదలై జరుగుతూనే ఉంటాయి. మే, జూన్ వరకు జరుగుతూనే ఉంటాయి ఎగ్జామ్స్. స్కూల్లో అయిపోతే కాలేజీ వాళ్ళకి జూనియర్ దాన్ని గ్రాడ్యుయేట్స్ తర్వాత వచ్చి పీజీ వాళ్ళకి ఎగ్జామ్ జరుగుతూనే ఉంటాయి. డిస్టెన్స్ రెగ్యులర్ వాళ్ళకి రకరకాల ఎగ్జామ్స్ గుర్తుపెట్టుకున్నాను. ఒకరు ఫెయిల్ అయిపోతే నువ్వు ఎంతమందికి బాధ్యత వహిస్తున్నావు వాళ్ళందరి విషయంలో వాళ్ళందరూ ఫెయిల్ అయిపోయినట్టు. 20 లక్షల మంది అంటున్నారు మేము ఆ దేశానికి రాము, మాకొద్దు అని. నువ్వు చూపించే పిక్చర్, నువ్వు మాట్లాడే మాటలు, నువ్వు ప్రవర్తించే విధానం మీదే వాళ్ళందరి జీవితాలు నాశనం అవ్వాలో, పరలోకి వెళ్ళాలో, నరకానికి వెళ్ళాలో డిసైడ్ చేస్తున్నారు. కాబట్టి నువ్వు జాగ్రత్త. కాపర్లందరూ కూడా బాధ్యతను విస్మరించి ఆలోచన పక్కన పెట్టి సొంత ఆలోచన ప్రకారంగా వాళ్ళ కోసమే ఆలోచన చేసుకొని వాళ్ళ కోసమే సంతోషంగా జీవించడానికి ఆలోచన కలిగి ఉన్నారు. కానీ ఇద్దరు మాత్రం బాధ్యత వహించారు. ఆ ఇద్దరు చేసే ప్రయత్నం గుర్తుపెట్టుకోండి. ఇద్దరు చేసే ప్రయత్నం 20 లక్షల మందిని, 20 లక్షలు అంటే ఒక్కొక్క 10 లక్షలకి ఒకడు చొప్పున ఇద్దరే నిలబడతారు. 10 లక్షలకి ఒకడు చొప్పున ఇద్దరు నిలబడి ఉన్నారు. 20 లక్షలకి 10 మంది ఇంకో పక్కన నిలబడి ఉన్నారు. వాళ్ళేమో వీళ్ళని ఎలాగైనా ఆ దేశానికి తీసుకెళ్లకుండా, ఆ దేశంలో అడుగు పెట్టకుండా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 10 మంది చెప్పిన మాట మేము నమ్ముతాం, మేము వింటాం, కానీ ఒకరు చెప్పిన మాట, ఇద్దరు చెప్పిన మాట మేము ఎట్లా నమ్ముతావా అనే పరిస్థితుల్లో వాళ్ళు ఉండిపోయారు. ఈ ఇద్దరు ఎలాగైనా వారిని ప్రయాసపడి వాళ్ళని ఆ వాగ్దాన దేశంలోకి తీసుకుని వెళ్ళాలి అనే ఆలోచన కలిగినారు, భారం కలిగి ఉన్నారు. వాళ్ళు ఏమన్నా తెలుసా? లేదు వాళ్ళు ఆఫ్టర్ లేదు ఆ దేశం నిశ్చయం మనకిస్తాడు, లేదు మనం వెళతాం, లేదు మనం ఖచ్చితంగా, ఏమండి మీరు భయపడొద్దు అయ్యారా, మా మాట నమ్మండి, మేము నిజం చెబుతున్నాము, దేవుడికి అన్ని సాధ్యమే, మన దేశాన్ని సొంతం చేసుకోబోతున్నాము అని వాళ్ళు చెప్పే ప్రయత్నాల్లో ఎవరైతే ధైర్యం చేసి నిజాన్ని చెబుతూ బాధ్యత వహించి భారంతో పనిచేసి మంచి రిపోర్ట్ తెచ్చినటువంటి వాళ్ళు ఎలా అర్థం చేస్తూ తెలుసా? అమ్మో వీళ్ళేదో కుట్ర చేస్తున్నారు, వీళ్ళేదో మమ్మల్ని పాడు చేయబోతున్నారు అని వారిని అవమానించారు. వాళ్ళని జనాలు నమ్మలేదు, వాళ్ళ మీద కొట్టి ఎగబడ్డారు. వారిని రాళ్లతో కొట్టి చంపడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ వచ్చారు. జ్ఞాపకం చేసుకోండి, నిజంగా నువ్వు బాధ్యత కలిగి ఉంటే, భారం కలిగి ఉంటే జ్ఞాపకం చేసుకోండి, నిన్ను ఎవరు తొందరగా నమ్మరు, నీ మాట ఎవరు తొందరగా వినరు, ఎవరు నీ కోసం లోబడరు, ఎవరు నీకు సహకరించరు, ఎవరు కూడా నీకు కోఆపరేట్ చేయరు. నీ జీవితంలో అవమానాలు ఎదురవుతాయి, నీ జీవితంలో నష్టం ఎదురవుతుంది, నీ జీవితంలో కష్టం ఎదురవుతుంది, నీవు శ్రమలు అనుభవించవలసి ఉంటుంది. వచ్చిన శ్రమలను బట్టి, హింసను బట్టి, అవమానాలను బట్టి, ఆర్థిక ఇబ్బందులను బట్టి, ఏమండి నీకున్నటువంటి బాధ్యత మాత్రం నిర్వర్తించకుండా మానవద్దు. నీ ఆలోచన మార్చుకోవద్దు. నీకు అప్పగించిన దేవుడే నీకు అప్పగించిన బాధ్యతను గుర్తుపెట్టుకో. ఈ బాధ్యత నెరవేర్చే విషయంలో నువ్వు నలిగిపోవాల్సి ఉంటుంది, శారీరకంగా మానసికంగా కూడా. అయినా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. వారు కొంచెం సేపు మాత్రమే వాళ్ళు మానసికంగా కుంగిపోయి ఉండవచ్చు, కొంచెంసేపు మాత్రమే వాళ్ళు ఇబ్బంది పడి ఉండవచ్చు,
కొంచెం కాలం మాత్రమే వారు బాధపడి ఉండవచ్చు. కానీ గుర్తుపెట్టుకోనండి, వారి మాట నమ్మని వారందరూ కూడా, వారిని బాధ పెట్టిన వారు, వారు అవమానించిన వారందరూ కూడా ఆకుల్లాగా రాలిపోయారు. కానీ ఆ ఇద్దరు మాత్రమే అడిగి పెట్టారండి. ఆ ఇద్దరు మాత్రమే వాగ్దాన దేశం సొంతం చేసుకున్నారు. ఆ ఇద్దరు మాత్రమే. గుర్తుపెట్టుకో, ఒకవేళ నీ మాట ఎవరు నమ్మట్లేదని, వింటలేదని, తిరగబడ్డారని, కొడుతున్నారని, హింసిస్తున్నారని, అవమానపరుస్తున్నారని, అర్థం చేసుకోలేదని నీవు భయపడి బాధపడి నీవు ఏమాత్రం కూడా నీ బాధ్యతను విస్మరించవద్దు. నీ ఆలోచన మార్చుకోవద్దు. నీ గుండెల్లో భారాన్ని ఏమాత్రం తగ్గనివ్వద్దు. నీ ప్రయత్నము లాస్ట్ మినిట్ వరకు కూడా నీ ప్రయత్నం కొనసాగిస్తూనే ఉండు. చివరి క్షణం వరకు కూడా నీ ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే ఉండు. ఒకవేళ నమ్మకపోతే వాళ్ళు పోతారేమో, కానీ మీ వరకు మీరైనా ఆ వాగ్దాన దేశాన్ని సొంతం చేసుకునే అవకాశం దొరుకుతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ ఇద్దరిలో నమ్మకమైన వాళ్ళ ఇద్దరిలో ఒకడు యెహోషువ ఎఫ్రాయిము గోత్రం నుంచి వచ్చాడు. అతని తర్వాత నాయకుడు అయ్యాడు. నీ కళ ఎప్పుడు చెదరకూడదు. నీ భారం ఎప్పటికీ తగ్గకూడదు. నీ బాధ్యతను ఎప్పటికీ నిర్వర్తించకూడదు. అతనే ఆ తర్వాత జనరేషన్ అంతటిని తన బాధ్యత వహించి ఒక గుంపు కొన్ని లక్షల మంది ప్రజలను ఆయన వాగ్దాన దేశంలోకి తీసుకొని వెళ్ళగలిగాడు. హల్లెలూయా. నమ్మని వాడు రాలేదేమో, కానీ ఆయన నమ్మిన వారు మాత్రం ఈయన నమ్మకముగా వాగ్దాన దేశంలోకి తీసుకొని వెళ్ళగలిగాడు. దేవుడికి మహిమ కలుగునుగా. ఆయన నా మాట నమ్మిన వారు, నీ మాట వినేవాడు. గుర్తుపెట్టుకోండి, వినని వాడి గురించి, నిన్ను వ్యతిరేకించే వాడి గురించి ఆలోచన చేయవద్దు. నువ్వు చెప్పినప్పుడు నీ మాట వినవాడి గురించి, వ్యతిరేకించే వాడి గురించి, తిరగబడ్డ వాడి గురించి ఆలోచన చేయవద్దు. బాధపడవద్దు. నిన్ను అవమానిస్తున్నారని, నిన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నారని భయపడవద్దు. వాళ్ళు అవి పట్టించుకోవాలా. గుర్తుపెట్టుకోండి, నీ మాట వినేవాడు కొంతమంది ఉంటారు, నిన్ను వెంబడించేవాడు కొంతమంది ఉంటారు, నిన్ను ప్రోత్సహించేవాడు కొంతమంది ఉంటారు, ఏంటి నిన్ను ఎంకరేజ్ చేసేవాడు కొంతమంది ఉంటారు, నీ పక్షాన్ని నిలబడేవాడు కొంతమంది ఉంటారు. కొంత గుంపు ఉంది. ఆ గుంపుని తీసుకుని వాళ్ళే నాయకత్వం వహించి ఈ రోజేమో పనివాడిగా, ఒక వేగు చూసేవాడిగా మాత్రమే ఉన్నాడు యెహోషువ. ఒక రోజున భవిష్యత్తును చూసుకోండి, ఒక రోజున ఆయన గుంపు జనాంగాన్ని లక్షల మంది ప్రజలతో ఆ వాగ్దాన దేశంలో యొర్దాను నది దాటి అడుగు పెట్టగలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ ద్వారా కొంత గుంపుని పరలోక వాగ్దానం చేసినటువంటి దేశంలో దేవుడు అడుగుపెట్టే భాగ్యాన్ని అనుగ్రహించబోతున్నాడు. డోంట్ బి డిస్కరేజ్. నిర్లక్ష్యంతో ఉండిపోవద్దు. చాలా మంది నిర్లక్ష్యంతో ఉండిపోయి బాధ్యతను విస్మరించి వాళ్ళ జీవితాల్లో ఫెయిల్ అయిపోయారు. సంఖ్యాకాండం 14:9, అలాగే 2వ రాజులు 4వ అధ్యాయం 8-17 వాక్యాలు. అవసరం లేదు. ఎలీషా అనుసరించిన యోగ్యమైన నాయకుడు, కానీ గెహాజీ యోగ్యమైన నాయకుడు కాదు. యెహోషువ మరియు కాలేబులు అనుసరింపదగిన అర్హులైన నాయకులు, వాళ్ళు యోగ్యులైన నాయకులు, కానీ 10 మంది కాదు. ఇక్కడ గెహాజీ, ఎలీషా కనబడతారు. ఎలీషా యోగ్యమైన నాయకుడు, కానీ గెహాజీ యోగ్యమైన నాయకుడు కాదు. అలా ప్రజలకు శాపాన్ని మిగిల్చినటువంటి వారు 10 మంది ప్లస్ గెహాజీ కూడా. గుర్తుపెట్టుకోనండి. నా మాటలు ముగిస్తూ ఉన్నాను. గొప్ప నాయకుడు ఎప్పుడు విధేయుడై ఉండాలి. విధేయుడు ఎప్పటికీ గొప్ప, అవిధేయుడు ఎప్పటికీ గొప్ప నాయకుడు కాలేడు. గుర్తుపెట్టుకోండి, గొప్ప నాయకుడు ఎప్పుడు విధేయుడై ఉండాలి. అవిధేయుడు ఎప్పటికీ గొప్ప నాయకుడు కాలేడు. అవిధేయుడు, మాట లోబడని వాడు, వినని వాడు, నిర్వర్తించని వాడు ఎప్పటికీ గొప్పవాడు కాలేడు, గొప్ప నాయకుడు కాలేడు. అందుకనే మీకు ఒక సజెషన్ ఏంటో తెలుసా?
నేను ఇక్కడ ఉండి మిమ్మల్ని ఆధిపత్యం అంటే మీ మీద పెత్తనం చేయడానికి కాదు, మీ విషయంలో బాధ్యత వహించడానికి దేవుడు నన్ను నిలబెట్టాడు. నేను చెప్పినటువంటి వాక్యమును, సలహాలను, మాటలను నీకు కష్టమైన, నీకు ఇష్టమైన, నీకు నచ్చినా నచ్చకపోయినా ఫస్ట్ వినండి, లోబడండి, విధేయత చూపండి. విధేయత చూపిన నీవు ఈ రోజు నీ స్థితి కొంచెంగా ఉండవచ్చు, ఒక రోజు నువ్వు మహాభివృద్ధి పొందబోతున్నావు, ప్రభంజనం కాబోతూ ఉన్నావు, మహాసైన్యంగా ఉండబోతూ ఉన్నావు, గొప్ప నాయకుడు ఉన్నత స్థితిలో ఉండబోతూ ఉన్నావు. విధేయుడైనటువంటి వాడు, నాయకుడైన గొప్ప నాయకుడు ఎప్పుడు కూడా విధేయుడుగా ఉంటాడు. అవిధేయుడైన వాడు ఎప్పటికీ గొప్ప నాయకుడు కాలేదు. అది గుర్తుపెట్టుకోండి. చెప్పిన మాట నీకు నచ్చినా నచ్చకపోయినా, నీకు నష్టమైనా లాభమైనా సరే, నీకు ఇష్టమున్నా లేకపోయినా సరే, జస్ట్ ఓబే అంటూ ఆడ పంపించినప్పుడు నేనెందుకు వెళ్తాను, ఆడు మామూలు కాదు, అసలు కానాలేని వాళ్ళు, బలవాడు, నువ్వు బతికితే ఎట్టగొట్ట, నేను బచ్చాలను బట్టలు అనుకున్న భార్య బిడ్డలు బతికించుకుంటా, కానీ ఏ సేవలను ఇవన్నీ నేను చేయలేదు. వాళ్ళు స్వార్థ చెబితే కొడుతున్నారండి, తిడుతున్నారండి, మొహం బాగా పడుతున్నారండి, అవమానిస్తున్నారండి, మీకు ఏదో వస్తుందని చెప్పేసి అంటున్నారండి. వాళ్ళనే మాటలు నాకు చాలా ఎవడు కోసం ప్రార్థన చేయకూడదు. పరిస్థితి కళ్ళ ముందు కనపడే పరిస్థితులను బట్టి నీవు డిస్కరేజ్ అయిపోయి బాధ్యతను వదిలిపెట్టేసుకుంటే వాళ్ళంతా నువ్వే నరకాన్ని తీసుకుని వ్యక్తి అవుతావు, నాశనం చేసిన వ్యక్తి అవుతావు. బైబిల్ అదే చెప్తుంది. వాళ్ళందరూ ఏమైపోతుంది తెలుసా? 20 లక్షల మంది, 10 మంది మాట్లాడిన 20 లక్షల మంది ఏమైపోతుంది తెలుసా? వాళ్ళు నీవు ఆకుల్లో రాలిపోయారు. వాడు ఎవడు ఆ 10 మంది కానీ వాళ్ళు మాట్లాడే 20 లక్షల మంది కానీ ఎవడు వాగ్దానం చేసిన అడుగు పెట్టలేదు. వీళ్ళిద్దరు మాటలు ఎవరైతే విన్నారో, నాయకుడైన మోషే చెప్పిన మాట ఇద్దరు విన్నారు. ఆ ఇద్దరు మాటలు నమ్మిన వాళ్ళు 1 లక్ష మంది వాగ్దానం సొంతం చేసుకున్నారు. ఇదే గుర్తుపెట్టుకున్నారు. ఇలాంటి మాటలు మీ బుర్రలో పెట్టించుకున్నారు. చాలా మంది సేవకులుగా ఇలా ప్రోత్సహించడానికి ఫెయిల్ అయిపోయారు. కాబట్టి ఈ రోజున చాలా మంది రక్షణ లేకుండా నశించిపోతున్న వాళ్ళు ఎక్కువైపోయారు. ఇలా ప్రోత్సహించేవాడు ఉన్నప్పుడు, ప్రభు సేవే ధ్యేయంగా బాధ్యత భారం కలిగి అడుగులు ముందుకేస్తున్నప్పుడు, ఇలాంటి సేవకుడు, దర్శనము భారం కలిగినటువంటి సేవకుడు మాటకి నువ్వు లోబడితే నీ జీవితము, నీ కుటుంబము, నీ బిడ్డలు, నీ భవిష్యత్తు దీవెనకరంగా ఉంటుందనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. రైట్, 2, 3, 4 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. అటైపోయింది. దేవుడు మనల్ని యోగ్యులుగా ఎంచాలి కానీ మనం ఎంచుకోవడం కాదు. దేవుడు మనల్ని యోగ్యుడిగా ఎంచాలి కానీ మనమే యోగ్యుడిగా ఎంచుకోవడం కాదు. గుర్తుపెట్టుకుంది. సావుకు పిలిచినప్పుడు మోషే ఏమన్నా తెలుసా? నిర్గమకాండం 4:10 నేను నత్తివాడను, 4 మందిని గలవాడను ఏమండి అంటున్నాడు. దేవుడు అప్పగించిన పనికి నేను అర్హుడును కాను అని అంటున్నాడు. నేను నత్తుడు అంటే మాట్లాడడం చేతగాలని కాదు. ఎబ్రీ పత్రికలో ఉన్నది, మోషే సకల విద్యా ప్రావీణ్యత గలవాడని, మాటలలో నేర్పరి అని ఉంటుంది. మాటలలో నేర్పరి అయిన వాడు, సకల విద్యా ప్రావీణ్యత లేనటువంటి వాడు, ఆయనకున్న నాలెడ్జ్, అధికారము, పరిస్థితులన్నీ చాలా ఉన్నతమైనవి. కానీ సేవ దగ్గరకు వచ్చేటప్పటికి నాకు పాట పాడటం వచ్చుగా నేను సరిపోతాలి, వాక్యం చదవడం వచ్చుగా నేను సరిపోతాలి, వాక్యం చెప్పడం వచ్చుగా నేను సరిపోతాలి, ఇద్దరు ముగ్గురు స్వార్థ చెప్పినట్టు ఇచ్చాక ఇక నేను పాస్టర్ అయిపోతాను. ఇద్దరు ముగ్గురికి ఏది ఇద్దరు ముగ్గురు స్వార్థ చెప్తే పాస్టర్ అయిపోయినట్టు. నిన్ను నీవు ఎంచుకోవడం కాదు. నేను కాబట్టి చెప్పగలను, ఎవరు చెప్పలేడు, అది చేతకాడు అని మనం ఎంచుకోవడం కాదు. దేవుడు మనల్ని యోగ్యులుగా ఎంచాలి. దేవుడు అన్నాడు, నో 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 యు ఆర్ క్యాపబుల్. ఐ నో వాట్ యు ఆర్. ఐ న్యూ దట్ వాట్ యు ఆర్. నాకు తెలుసు నువ్వు ఎవరో, నీ సామర్థ్యం ఏమిటో, నువ్వేం చేయగలవు నాకు తెలుసాయా. దేవుడు నీ సామర్థ్యాన్ని గురించి నీ పని అప్పగించు. నేను పిల్లలు గుర్తుపెట్టు. దేవుడు నేను గుర్తించి నీకు ఏమంటారు దాన్ని
ఆ పనిని అర్హతను అనుగ్రహించినప్పుడు ఆ అధికారాన్ని మనం కలిగి దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఏమండి? దాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. జాగ్రత్తగా కాపాడుకోవాలి. యెహోషువను నిలబెట్టినప్పుడు ఆ అధికారాన్ని కాపాడుకోగలిగాడు, జనాంగాన్ని తీసుకుని వెళ్ళగలిగాడు. దేవుడికి మహిమ కలుగుగా. ఎస్, మోషేకి అధికారాన్ని కర్ర రూపంలో దేవుడు చేతికిచ్చాడు. అధికారాన్ని కర్ర రూపంలో దేవుడు మోషే చేతికిచ్చాడు. ఆ కర్రను ప్రతి సందర్భంలో తన చివరి వరకు ఆ కర్రని కలిగి ఉన్నాడు. వాస్తవానికి ముసలోళ్ళు కర్ర పెట్టుకుని నడుస్తారు. ఇతను నడవలేక కాదు, 120 సంవత్సరాల వరకు కూడా నట్ట కాలు బలం తగ్గలేదంట. 120 years కంటి చూపు తగ్గలేదంట. ఒంట్లో బలం తగ్గలా, కాల్లో సత్తువు తగ్గలేదు, కంటిలో చూపు తగ్గలేదు, ఒంట్లో బలం తగ్గలా. వెరీ స్ట్రాంగ్ పర్సన్. దేవుడు అతని కర్రని అధికారంగా ఇచ్చాడు. ఆ అధికారమైన దాన్ని ఎక్కడ దుర్వినియోగం చేయాల, తన స్వార్థం కోసం, తన భార్య బిడ్డ బతికించుకోవడం కోసం. అసలు మోషే ఫ్యామిలీ పెద్ద ఎక్కడ మనకు కనపడదు. అసలు మోషే పిల్లలు కానీ, మోషే తర్వాత మోషే పిల్లలు కదా నాయకులు అవ్వాలి, వాళ్ళు ఎక్కడ కనపడరు. మనకి గెలుసు కనపడరు, ఎక్కడ కనపడరు. దేవుడు అప్పగించిన పనిని నమ్మకంగా చేశాడు. ఆ కర్రతోనే 10 అద్భుతాలు చేశాడు. చూసుకోలేదు, 10 తెగుళ్ళు వచ్చింది. ఆ కర్రతోనే సముద్రాన్ని, ఆ సముద్రం ఆ కర్రతోనే పామును కలిస్తే, ఏమండి, ఆ కర్రతోనే జనాలందరూ కూడా బాగుపడ్డారు. మీకు తెలుసా వాట్ ఇస్ ద రీజన్ ఫర్ ఎ సింబల్ స్నేక్? మెడికల్ సింబల్. డాక్టర్ పెట్టుకున్న దగ్గర మెడికల్ సింబల్ పెడతారు. ఆ కర్ర జనాలకు ఎవరో తెలియదు, సోదివాడు అంత బాగుతుంటారు. చురా మొదలు తెలకుండా కర్రకి చుట్టుకున్నటువంటి ఆ పావు గుర్తు ఇప్పుడు వెలిగిందా? అదే అరణ్యంలో విషం ఆ పావులు పుష్పుడుతున్న పావులుగా చచ్చిపోతుంటే ఆ కర్ర పైకెత్తినప్పుడు వాళ్ళు స్వస్థత పొందారు. వాళ్ళు భవిష్యత్ తర్వాత దినాల్లో దాన్ని ప్రపంచం మొత్తం మీద డాక్టర్ సమాజానికి, డాక్టర్ వర్గానికి దాన్ని సింబల్ గా పెట్టుకోవడం చేశారు. ఇది చదివినోడికి, చరిత్ర అర్థం చేసుకోవడానికి, దేవుడు మహిమను శక్తిని అర్థం చేసుకోవడానికి ఇది అర్థం అవుతుంది. అందరికి అర్థం కాదు. ఆ ఎదలో పుట్టినరోజు లేదు, ఆయన లేడు ఈ ఎదలు కూడా అదే అంటున్నారు. తెలియదు లోకం అదే అంటుంది, ఈయన కూడా అదే చెప్తారు. 25 పుట్టాడా, 13 పుట్టాడా, ఫస్ట్ పుట్టాడా, ఎప్పుడో కూడా పుట్టాడు కదరా, పండుగ చేసుకుని తప్పే ఉంది. ఆ రోజు కాదు, ఇంకో రోజు చేసుకోరాదు. మన దేశం దేవుడు కాదని వాళ్ళు అంటున్నారు. ఆ వస్తారు పోతే వీళ్ళు కూడా ఒకరు వాక్యం వీళ్ళు మొదలు పెట్టారు. ఏదో రకంగా ఏంది ఫేస్బుక్ లో, సోషల్ మీడియాలో, జూమ్ లో అయిపోవాలి. అవకాశం నువ్వు చేసుకుంటే అవ్వో, దేవుడు చేస్తే అవుతాడు. ఫేమస్ మనం చేసుకుంటే అవ్వో, తర్వాత బహిరంగంగా పోతాం. ఆయన చేస్తే మనం గొప్పవాళ్ళు అవుతాం. ఆయన ఇచ్చిన అధికారం మనం కాపాడుకునే వారిగా ఉండాలి. దేవుడికి మహిమ కలిగి ఉండాలి. హల్లెలూయా. మూడోది, దేవుడిచ్చిన ఉన్నత స్థితిని కాపాడుకోవాలి. దేవుడిచ్చిన ఆ ఉన్నత స్థితిని మనం కాపాడుకోవాలి. యెహోషువ కొండ మీద ఉన్నాడంటే ఉన్నతమైన స్థలంలో ఉన్నాడు. సంఘములో ఉన్నత స్థితి సావుకుడిదే. దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యత నీకు అర్థం కావట్లా. నేను ఆడుస్తుంటే నేను చూడంటే నువ్వు కళ్ళతో భౌతికమైన నేతలతో చూస్తున్నావు. నువ్వు ఆత్మీయంగా దేవుడు నిన్ను అసలు ఎంత ఎక్స్పెక్ట్ చేసిన ఈ విషయంలో ఎంత ప్రణాళిక కలిగి ఉన్నాడు. అరణ్యంలో కర్ర పట్టుకొని గొర్రెలు కాసుకుని మేకలు కాసుకుంటూ ఉన్నవాడు గొప్ప నాయకుడిగా, ఏమండి, ఇశ్రాయేలు ప్రజల ఐగుప్తుల నుంచి విడిపించింది, ఏమండి, ఆయన కానాను తీసుకెళ్తాను ఎవడన్నా ఎప్పుడన్నా ఊహించుంటారా? దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. నీకు అర్థం కాదు. నా బతుకు అయిపోయి అందరూ బాగున్నాను, అయిపోయాను, నాకేంటో నా బతుకు దేవుడా, బాగా ఎందుకు బతుకున్నాను దేవుడా?
అని నిన్ను నువ్వు అండర్ ఎస్టిమేట్ చేసుకుని తక్కువ చేసుకుని బాధపడిపోయి కూలిపోయి చచ్చిపోవద్దా బాబు అనుకుంటున్నావు. సాగు ముగింపు కాదు జీవితాన్ని, పరిష్కారం కాదు. నువ్వు ఎప్పుడు అండర్ ఎస్టిమేట్ చేసుకో. దేవుడు నేను ఎప్పుడు అండర్ ఎస్టిమేట్ చేయలేదు. నేను ఉన్నతంగా ఈయనేమో నేను గొర్రెలు కాపురనే, నేను పరిధిలోనే మాట్లాడలేను. ఆయన అంటే లేదు లేదు, నువ్వు గొప్ప నాయకుడివి, లక్షల మంది నువ్వు నడిపించబోతున్నావు, లక్షల మంది నీకు లోపడబోతున్నా, నీ మాట వింటారు, నడిపిస్తున్నావు నువ్వు, విడిపిస్తున్నావు నువ్వు. అనేక మంది నేను దేవుడు మాట్లాడుతున్నాను. దేవుడు స్వాతం కలుగుతుందా? దేవుడు ఇచ్చిన బాధ్యతను గుర్తుపెట్టుకోండి. మన జీవితంలో ఆ స్థితిని, ఉన్నత స్థితిని మనం కాపాడుకోవాలి. లాస్ట్ ఫైనల్, ఎప్పుడైతే నీకు ఇచ్చిన అధికారాన్ని, నీకు ఇచ్చిన ఉన్నత స్థితిని నువ్వు కాపాడుకుంటావో ప్రజలు ఆటోమేటిక్గా లోపడతారు. 17:10 చదువుతారా? యోషువ 17:10. ప్రజలు ఎప్పుడైతే ఆ అధికారం కలిగి ఉంటావో, దాచుకుంటావో, అప్పుడు ప్రజలు నీ మాట వింటారు. వాళ్ళని నువ్వు సెటిల్ చేయగలుగుతావు. అంత సెటిల్మెంట్ ఉంటుంది. వీళ్ళంతా కూడా 17వ అధ్యాయం అంతా యోషువ గ్రంథం సెటిల్మెంట్స్ ఉంటాయి అనమాట. ఇదిగో మీది ఇంకో భాగం, మీరు కూర్చోండి, ఇదిగో మీది ఆ భాగం ఎక్కడైనా ఆక్రమించుకోండి, మీరు ఇది ఆక్రమించుకోండి, మీరు ఇంకో భాగం మీరు ఆక్రమించుకోండి అని చెప్పేసేసని వాళ్ళ సొంత డివైడ్ చేసినప్పుడు యెహోషువ ఏ మాట అయితే చెప్పాడో ఆ మాటకి లేదు లేదు మాకు ఇదొద్దు, మాకు అది కావాలి అని ఎవరు అనలా. ఆయన మాట విన్నారు. ఆ ప్రజల పక్షాన ప్రజలు ఆయన పక్షాన నిలబడ్డారు. ఆయన మాట విన్నారు. వారు వెళ్ళి సొంతం చేసుకున్నారు, అక్కడ స్థిరపడ్డారు. ఓకే, దేవుడు మనల్ని యోగ్యుడిగా ఎంచాలి. మనకి ఇచ్చిన అధికారాన్ని మనం కాపాడుకోవాలి. మనకి ఇచ్చిన ఉన్నత స్థితిని మనం కాపాడుకోవాలి. ఎప్పుడు తక్కువగా చీప్గా నువ్వు చూసుకోవద్దు, మాట్లాడవద్దు. అప్పుడప్పుడు కొంతమందికి అలవాటు అంతమంది నిలబడి మన ఫెయిల్యూర్స్ని జ్ఞాపకం చేసుకుంటూ ఎందుకు జీవితం నువ్వేమో సాధించలేదు, నేను ఎవరు ఇష్టపడలేదు, ఎందుకు నీ బతుకు నీకు అని వాళ్ళ ఫెయిల్యూర్స్, లైఫ్లో ఉన్న ఫెయిల్యూర్స్ అన్ని జ్ఞాపకం చేసుకొని అంతమంది నిలబడి ఆ ఫోటోను చూసుకుంటా వాళ్ళ తెచ్చుకుంటూ ఉంటారు. ఇలాంటి ప్రయత్నం అలా చేశారనుకోండి, అంతమంది నిలబడండి. పౌడర్ రాసుకోవడానికి, క్రీమ్ రాసుకోవడానికి, తగ్గుకోవడానికి. అంతేగాని నీ ఫెయిల్యూర్స్ జ్ఞాపకం చేసుకొని నువ్వు చెప్పించుకోవడానికో, తక్కువ చేసుకోవడానికో, తిట్టుకోవడానికో, ఏమండి నేను నువ్వు అవమానపరచుకోవడానికో ఉపయోగించొద్దా అర్థం దయచేసి. దేవుడు నిన్ను వాడుకోవడానికి, ఆస్వాదించడానికి, వర్ధన చేయడానికి ఆలోచన కలిగి ఉన్నాను. ప్రార్థన చేసుకున్నప్పుడు